Hi friends, happy advance Sankranti to all Chiru fans. Welcome to our channel Movie Things. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ మన సెంకెల వరప్రసాద్ గారు, డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతికి థియేటర్స్లో విందు భోజనం. ఏంది బాసు సంగతి? అద్దిరిపోద్ది సంక్రాంతి. ఏంది వెంకీ సంగతి? ఇరగ్గడిద్దాం సంక్రాంతి అంటూ థియేటర్స్లో సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరంజీవి, వెంకటేష్. భోలాశంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నిజంగా మెగాస్టార్ మూవీస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు 6 సినిమాలు పడ్డాయి. ఇందులో ఖైదీ నంబర్ 150, వాల్టేర్ వీరయ్య బాస్కి సక్సెస్ ఇచ్చాయి, కానీ ఫ్యాన్స్కి మాత్రం పూర్తిగా ఆకలి తీరలేదు. మరి గత సంవత్సరం వెంకీకి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ ఇయర్ మెగాస్టార్కి కూడా అదే ఫీట్ రిపీట్ చేశాడా? పక్కా పండగ బొమ్మ దింపాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. సినిమా హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసే మెయిన్ పాయింట్స్లో కథా కథనం చాలా ఇంపార్టెంట్. అందులో కూడా కథా సినిమాకి ప్రాణం. కానీ అనిల్ రావిపూడి సినిమాల్లో కథా లాజిక్ కన్నా స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో కథలో పెద్ద ట్విస్ట్స్ ఉండవు, కానీ ఆడియన్స్ని థియేటర్స్కి లాగే పవర్ మాత్రం పక్కా ఉంటుంది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారిలో కూడా అదే రిపీట్ చేశారు అనిల్. ఈ సినిమా కథ ఏమంటే, ఈ సినిమా కథ 2 ముక్కల్లో చెప్పచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్ పదసారి మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ నైన్తార్ని ఫస్ట్ లుక్లోనే ఇష్టపడతాడు. ఆమెకి కూడా అదే ఫీలింగ్ రావడంతో తప్పిటిపమని పెళ్లైపోతారు. సాంగ్ పడేలోపే ఇద్దరికీ 2 పిల్లలు కూడా పుట్టేస్తారు. కాని తన ఆస్తి ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్తో వెళ్ళిపోయిందని కోపంతో శశిరేఖ ఫాదర్ జీవీకే తన కుట్రలతో డాటర్ సనీన్లాని విడదీసి డివోర్స్ ఇప్పిస్తాడు. అలా పిల్లలకి 6 సంవత్సరాలు దూరమైన ప్రసాద్ ఎలా వాళ్లకి దగ్గరయ్యాడు, తిరిగి తన శశిరేఖని ఎలా కలుసుకున్నాడు, ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖంతమయ్యింది అనేదే మిగిలిన కథ. ఇక ఈ కథలో వెంకీగౌడ రోల్ ఏంటి, శశిరేఖని, పిల్లల్ని చంపాలనుకున్నది ఎవరు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇండస్ట్రీని ఏలిన ఇంద్రుడు, కనుసిగతో రికార్డులు కొల్లగొట్టిన కోడమసింహం. సింపుల్గా చెప్పాలంటే మన అందరి గ్యాంగ్ లీడర్ని స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ గట్టిగా విజిల్స్ వేసిన రోజులకి చాలా కాలమైంది. ఆ కోరికని శంకరవరప్రసాద్ గారు పూర్తిగా తీర్చాడు. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ కార్డ్ వరకు చిరంజీవి స్టైల్, స్వాగ్, ఎక్స్పీరియన్స్, లుక్స్ చూసి ఫ్యాన్స్ మినిమం 10 సార్లు బాస్ ఈజ్ బ్యాక్ అనుకుంటారు. ప్రతి ఫ్రేమ్లో చిరంజీవిని కనిపించినట్లు అనిల్ రావిపూడి రాసిన ఒక మెగా స్వాగ్ బుక్లా ఉంటుంది ఈ సినిమా. కామెడీ ఒకవైపు, హీరోయిజం ఒకవైపు. ఒక్కప్పుడు మనం చూసిన వింటేజ్ చిరంజీవిని మళ్లీ స్క్రీన్ మీద చూశాం. ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ మాత్రం ఫుల్ మార్క్స్. జై చిరంజీవి, అందరివాడు సినిమాలు గుర్తొస్తాయి. రీఎంట్రీ తర్వాత ఇది చిరంజీవికి ఒక సాలిడ్ సినిమా అని చెప్పచ్చు. డాన్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. హుక్ స్టెప్ పాటలో చిరు వేసిన స్టెప్స్కి థియేటర్లో విజిల్స్ పక్కా. ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా రోజుల తర్వాత తన మార్క్ చూపించారు. మా నాన్నంటే మీలా ఉండాలి అని కూతురన్నప్పుడు చిరు కళ్లలో కనిపించిన ఎమోషన్ మాత్రం గుండెను తాకుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా చిరు కామెడీ, యాక్షన్, పిల్లలతో ఎమోషనల్ సీన్స్తో స్మూత్గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో వెంకీ ఎంట్రీతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. వెంకీ గౌడగా వెంకటేష్ కనిపించిన విధానం, కామెడీ టైమింగ్, ఎస్పెషల్లీ చిరు వెంకీ కాంబో సీన్స్ థియేటర్లో గట్టిగా పేలాయి. ఒకరి హిట్ సాంగ్కి పోటీగా స్టెప్స్ వేసిన సీన్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్. సినిమా అంతాలో వెంకీ ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా ఎక్కువసేపు కనిపిస్తాడు. క్లైమాక్స్లో జైలర్ టెంప్లెట్ టచ్ అనిపించినా ఓవరాల్గా అనిల్ రావిపూడి తన ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక పండగ బొమ్మ మాత్రం పక్కాగా ఇచ్చాడు. ఫైనల్ వర్డిక్ట్, ఫ్యామిలీ ప్లస్ మాస్టోన్. అనిల్ రావిపూడి సినిమాలు ఇష్టపడేవారు రావిపూడి ఎంటర్టైన్మెంట్ అంటారు, నచ్చనివారు రొటీన్ రొట్టా అంటారు. కానీ ఆయన ఫిలాసఫీ సింపుల్, వచ్చిందే తీస్తా, నచ్చిందే చేస్తా, ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఈ సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్లతో కలిసి ఒక గ్రాండ్ సంక్రాంతి విందు భోజనం సర్వ్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రావిపూడి సహకారంతో చిరంజీవి, వెంకటేష్ల సంక్రాంతి విందు అదిరిపోయింది. ప్రసాద్ గారు పండగకి వచ్చారు, హిట్ కొట్టారు.